జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. జేటీవీను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరింత సమాచారాన్ని ప్రజల వద్దకు చేర్చే విధంగా జేటీవీ న్యూస్ ఏపీ ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగే ఘటనలు కూడా మీ ముందుకు త్వరితగతిన తీసుకొచ్చే ప్రయత్నం అయితే జేటీవీ న్యూస్ ఏపీ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అనే కార్యక్రమం ద్వారా చైల్డ్ లైన్ ఏదైతే ఉన్నారో ఒక విషయం ICDCSలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారుగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ పోస్టులకు ఉన్నాయంటూ నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పటికే విడుదల చేసింది. అయితే సుమారు ఈ దరఖాస్తు చేసుకునేవారి వయసు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే కొన్ని షరతులు కూడా నియమించింది. అయితే విద్యా అర్హత ఏదైతే 10వ తరగతి ఉత్తీర్ణమై ఉండాలి. దాన్ని బట్టే పోస్టులు కార్యకర్త కానీ ఆయా పోస్టులకు కానీ ప్రభుత్వం తీసుకుంటారు కానీ అయితే తెలియజేసింది. అయితే ఆన్లైన్ ద్వారా ఈ ప్రవేశాలు ఉంటాయని ఇప్పటికే ఆన్లైన్ ద్వారా కూడా ప్రవేశాలు కూడా జరుగుతున్నాయని తెలియజేశారు. అయితే ఇది మన 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే కొన్ని విషయాలు కూడా వీళ్ళు తెలిసారు. సంస్థ ఆంధ్రప్రదేశ్ ICDCS శాఖ కొన్ని పోస్టులు కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 2 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 19 అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ పోస్టులకు అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా ఆన్లైన్లోకి వెళ్ళి ఈ ICDCS శాఖ సంబంధించిన దాంట్లో ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్తే ఖచ్చితంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అయితే దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 18తో ఈ తేదీ ముగిసిపోతుంది. అయితే ఇప్పుడు మనం 18 లోపే పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఉత్తీర్ణమై ఉండాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 10th క్లాస్ ఉత్తీర్ణమై ఉండాలి ఈ పోస్టులకి. ఈ నేపథ్యంలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించబడదు. 10వ తరగతి మార్కులు బట్టి మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలియజేశారు. అయితే ఎటువంటి రాత పరీక్షలు ఉండవు. ఈ నేపథ్యంలో అదేవిధంగా మార్కులను బట్టి ఆధారంగా అక్కడే సంబంధించిన శాఖ అధికారులు తక్షణమే రిక్రూట్మెంట్ చేసుకుంటారని కూడా వాళ్ళు నోటిఫికేషన్లో తెలియజేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే అన్ని విధులు జరుగుతాయని చెప్పారు. అయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదని చెప్తున్నారు. మంచి అవకాశం నిరుద్యోగులకి ఇది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకుంటే బాగుంటుంది. అయితే అంగన్వాడీ కార్యకర్తకు 11,500 రూపాయలు నెలకు జీతం పెట్టింది. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు 7,500 రూపాయలను పెట్టింది. అవైలెన్స్ ఉండవని చెప్పారు. అయితే నిరుద్యోగులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అంగన్వాడీ కార్యకర్తలకు 11,500, ఆయాలకు 7,500. అయితే ఈ రిక్రూట్మెంట్ ఎటువంటి దరఖాస్తు రుసుము కూడా లేదని చెప్పారు. డిసెంబర్ 18తో ఇది నోటిఫికేషన్ అనేది ముగుస్తుంది. త్వరపడండి. ఈ నేపథ్యంలో త్వరపడిన వెబ్సైట్లోకి వెళ్ళి ఖచ్చితంగా దీన్ని తీసుకోగలరని ఆశిస్తున్నాను.